10th C కమ్యూనిస్ట్ బజార్లో ఉండేవాళ్ళం. ప్రస్తుతం వైజాగ్లో ఉంటున్నాం. మాకు 2 పిల్లలు, పాప బాబు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, బెంగళూరులో ఉంటున్నారు. ఇలా పండుగ వాతావరణం అంటే ముందే సంక్రాంతి వచ్చేసింది మనకి. ముందు నిర్వాహకులు మీ అందరికీ ధన్యవాదాలు. పండగ జరుపుకోవటమే కాదు, మిత్రులు అందరినీ కూడా కలిసాం ఇలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కాకర్ల లక్ష్మీకుమారి. నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివాను. బి సెక్షన్లో చదివేదాన్ని. నేను ప్రస్తుతం ఏపీ రెసిడెన్షియల్లో పీజీటీ బయాలజీగా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప డాక్టర్, బాబు సిఏ చేసి జాబ్ చేస్తున్నారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చదివిన వాళ్ళ మిత్రుల్ని కలుసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నాం కాబట్టి ఒకరి పేర్లు ఇప్పుడు తెలుసుకున్నాము. ఎక్కడైనా సరే కనిపించినా వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది అనుకుంటాం, కానీ గబుక్కును పలకరించలేము. అదే ఇక్కడైతే వేదికగా మిగిలింది, కానీ ఇది చాలా చక్కటి అనుభూతిగా మిగిలిపోతుంది. థ్యాంక్ యూ ఆల్. నా పేరు ఝాన్సీ లక్ష్మి అండి. నేను చెన్నై నుంచి వచ్చాను. అందరికీ నమస్కారాలు. నేను ఈరోజు ఇక్కడ నిలబడటానికి చాలామంది యొక్క ప్రోద్బలం ఉంది, ప్లస్ సహాయ సహకారాలు ఉన్నాయి. నా నంబర్ ఎవరికి దొరకలేదంట. చాలా కష్టపడి సంపాదించి ఈరోజు నన్ను ఇక్కడికి చేర్చారు అందరూ కలిపి. చాలా కృతజ్ఞతలు. నా ఒక పాప నాకు డాక్టరు, వాళ్ళతో పాటు ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటున్నాను. ప్రస్తుతానికైతే కనుక బెంగళూరు, లేకపోతే చెన్నై వాసిని. థ్యాంక్స్ అండి అందరికీ. నా పేరు మురళీకృష్ణారావు. మాది నూకులవరపాలెం. నుంచి చల్లపల్లి స్కూల్కి 10th వరకు నేను వచ్చాను. ఈ పొలాల వెంట అడ్డుపడి వచ్చేవాడిని. ఎంతో కష్టం ఉండేది. దాని గురించి కష్టాన్ని భరించలేక సుఖం గురించి బయలుదేరాను. ఆ సుఖం ఇక్కడ ఉంది సుఖం అని. దాని తర్వాత 10th తర్వాత నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం చదివాను. దాని తర్వాత పాలిటెక్నిక్ చదివాను. తర్వాత పార్ట్ టైం బీటెక్ చదివాను. తర్వాత పార్ట్ టైం ఎంటెక్ చదివాను. బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేసి రిజైన్ చేశాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ బోర్డులోనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విజయవాడలో పోస్టింగ్ ఉంది. కానీ నా ఏం మనమంతా కాదు, నా ఉద్దేశమే కాదు, అందరి ఉద్దేశం కూడా సుఖం. సుఖం ఎక్కడ ఉంటుంది? దుఃఖం లేని చోట సుఖం ఉంటుంది. దుఃఖం సుఖం రెండు కలిసి ఉండవు. రాత్రి ఉంటే పగలు ఉండదు, పగలు ఉంటే రాత్రి ఉండదు. కానీ మన దుఃఖాలతో కలిసి ఉండడం, దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం ఏనాడు చేయం. అది తొలగించినప్పుడే మనకి సుఖం కలుగుతుంది. ఈ దుఃఖం అనేది మనకు ఏ విధంగా జరుగుతున్నదని గమనించినప్పుడు మనకి 3 రకాలుగా కలుగుతున్నది. ఒకటి సంస్కార దుఃఖం. మన లోపల మన గురువులు చదువు చెప్పారు, చదువు సంస్కారాలు, మంచి సంస్కారాలు వచ్చినాయి, ఇంతకాలం సుఖంగా ఉన్నాం. మనలో చెడు సంస్కారాలు కూడా ఉన్నాయి. ఆ చెడు సంస్కారాలు తీసినప్పుడు మాత్రం మనకి ఈ దుఃఖాన్ని నుంచి కొంచెం సుఖం కలుగుతుంది. దుఃఖం కొంచెం తగ్గిందంటే సుఖం కొంచెం పెరిగినట్టు. ఇంకొకటి కాయిక దుఃఖం. ఇంకొక దుఃఖం ఏంటంటే మనకి ఏదైనా బయట శరీరంకి ఏదైనా గాయం అయినప్పుడు, బయట ఎక్స్టర్నల్గా ఏదైనా ఫోర్స్ తగిలినప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. ఇంకొకటి మూడవది ఏంటంటే విపరిణామ దుఃఖం అంటారు. అది ఎలాగంటే మనం ఒకటి అనుకుంటాం, కానీ జీవితంలో జరిగేది ఇంకొకటి. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే కనుక మనకు అంత దుఃఖం కలుగుతుంది. ఇది అందరికీ వర్తించేది. అసలు ఈ దుఃఖం అనేది ఎలా కలుగుతున్నది అని మనం గమనించినప్పుడు, మనం పరిశీలన చేసుకున్నప్పుడు, మనలో మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఒక రకమైన కొంతమంది ఎలా చేస్తారంటే, ఏమీ లేదు మనం పుట్టింది ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి ఒక కేటగిరీలో ఉన్నాం.
రెండో కేటగిరీలో అది కరెక్ట్ కాదు. ఏదో ఒక ఫోర్స్ ఉంది, ఒక దేవుడు ఉన్నాడని తలంచి ఆ దేవుడు ఎవరు రియలైజ్ కాలేదు ఇప్పటివరకు. ఏదో ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది, ఆ శక్తితో మన జీవనం గడుపుతున్నాం. అట్లా కొంతమంది ఉన్నారు. మూడవ కేటగిరీలో ఎలా ఉంటారంటే, నాకు దుఃఖం నాకు కలుగుతున్నది, ఈ శరీరంలో కలుగుతున్నది, ఈ మనసు మూలంగా కలుగుతున్నది, అదేదో తెలుసుకోవాలి అని తెలుసుకునే చదువు, రీసెర్చ్, అది నోబెల్ స్టడీస్ అంటారు. అది మనం గమనించుకున్నప్పుడు మనం నిరంతరం మనం బయట చూడడమే మనకు అలవాటు. మన పిల్లలు కూడా మన బయట చూడడమే నేర్చుకున్నాం. కానీ ఈ దుఃఖాన్ని నివారణ చేసుకోవాలంటే మన వైపు మనం చూసుకోవాలి. అంటే మన యాక్షన్స్ని మనం గమనించుకుంటూ మన మనసుని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనలో ఉన్న లోపాలు మనకు బహిర్గతం అవుతాయి, అవి సైమల్టేనియస్గా నిర్మూలన అవుతూ ఉంటాయి. అది మనం చేయాల్సిన పని అల్టిమేట్గా. ఈ దుఃఖం ఎందుకు కలుగుతున్నదని చూస్తున్నప్పుడు మనం ఒక రకంగా ఒకటి గమనించవచ్చు. మనం అనేక రకమైనవి క్లీన్ చేస్తాం. బట్టలు క్లీన్ చేస్తున్నాం, శరీరాన్ని క్లీన్ చేసుకుంటున్నాం, జుట్టును క్లీన్ చేస్తున్నాం, ఇల్లును క్లీన్ చేస్తున్నాం, ప్రతిది ఒకటి క్లీన్ చేస్తున్నాం. వాటి మీద డిపాజిట్ అయిన అన్వాంటెడ్ థింగ్స్ మురికిని తీసేస్తున్నాం. అట్లా అన్నీ చేస్తున్నాం. అట్లాగే ఆహారంలో పనికిరాని ఏమైనా హానికరమైనవి వస్తే వాటిని కూడా ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాం, వాటర్లోను, గాలిలోను, అన్నింటిలోను. కానీ మనసులో పడే మురికిని మాత్రం తీయట్లేదు. ఎందుకు తీయట్లేదు? అది ఎలా తీయాలో తెలియట్లేదు. అవి ఎలా తీయాలో తెలియట్లేదు. అవి కూడా ఎలా తీసుకోవాలనే దానికి కూడా స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు మన కాలేజీలో ఎలా చదువుకున్నామో అలాగే స్టడీస్ ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకున్నప్పుడు మనకి సుఖం అనేది ఏర్పడుతుంది. ఇది ఒకటే మార్గం. ఇది. థ్యాంక్ యూ వర్ణి. మురళీకృష్ణ గారు ధన్యవాదాలు, చాలా చక్కగా చెప్పారు. నా పేరు పుష్పరేటి లక్ష్మీనాథ్. ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. నెక్స్ట్ నేషనల్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నాను. అక్కడి నుంచి షుగర్పేటలో ఫీల్డ్ మ్యాన్ అసిస్టెంట్గా జాబ్ చేస్తూ కోసూరు, పెదముక్తేవి, కాజా మన విలేజ్లో తిరిగేవాడిని. ఈ కోసూరు కేఎన్ రావు గారు అంటే ముక్కల నాగేశ్వరరావు గారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, వాళ్ళ దగ్గర చేరటం జరిగింది. ఆయన దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా 15 సంవత్సరాలు చేశాను. అక్కడి నుంచి 2013లో ఆయన చనిపోయారు. అక్కడి నుంచి వాళ్ళ పిల్లల దగ్గర 3 ఏళ్ళు చేసిన తర్వాత మన క్లాస్మేట్ డిఐజీ శివరాం గారు, ఆయన 3 జిల్లాలకి ఏలూరు రేంజ్ డిఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఆయన కూడా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నారు. ఆయన సలహా మేరకు డాక్యుమెంట్స్ అవి రాయటం జరుగుతుంది. నాకు 3 పిల్లలండి. 3 పిల్లలు. బాబు సాఫ్ట్వేర్ బెంగళూరు డెల్ కంపెనీ, కాపులో 2 హౌస్ వైఫ్లు. మాది రామానగరం నేటివ్ అయితే నేను కోసూరులోనే సెటిల్ అయిపోయాను. ఆ కోసూరులో అలవాటు అయిపోయి అక్కడే సెటిల్ అయ్యాను. తర్వాత వీరబ్రహ్మచారి గారు అని మీకు చాలామంది గురువు గారు అయిన వీరబ్రహ్మచారి గారు, ఆయన ఇంట్లో కూడా కోసూరులోనే ఉన్నారు. ప్రజెంట్ ఆయన బాగా సిక్ అయిపోయారు. ఆయన భార్య కూడా మిస్సెస్ కాలం చేశారు. ఆయన కలుస్తూ ఉంటాను. నేను ఆయన దగ్గర ట్యూషన్ చదువుకున్నాను, వీరబ్రహ్మచారి దగ్గర. సారథి గారి ప్రైవేటు 10th క్లాస్లో చదువుకున్నాను. అదేండి నా బయట. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాల కోటేశ్వరరావు, మాది దేవరకోట అండి. నేను 6th నుంచి ఇంటర్ వరకు ఇక్కడే చదివాను. నేను ప్రజెంట్ గుడివాడ ఆర్టీ వర్క్లో చేస్తున్నాను. నాకు 2 పాపలు అండి. పెద్ద పాప సాఫ్ట్వేర్ అండి, పెద్ద అల్లుడు సాఫ్ట్వేర్. రెండవ పాప మెడిసిన్ అండి. రెండో అల్లుడు కార్డియాక్ సర్జరీ అండి, మెడిసిన్ వైజాగ్లో చేస్తాను. డాక్టర్ లంకా వెంకటేశ్వరరావు, సలపల్లి కొరాణం ఇది. Now I am working as a associate professor in DMS SH College of Engineering, chemistry associate professor. ఇక్కడ 7th నుండి ఇంటర్ వరకు ఇక్కడ ఇంటర్ ఎంపీసీ, బిఎస్సీ హిందూ కాలేజీ, ఎంఎస్సీ ఎంపీలు ఆంధ్ర యూనివర్సిటీ, పిహెచ్డి నాగార్జున సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్లో చేస్తుంది. సెకండ్ పాప ఇంటర్మీడియట్ విజయవాడలో చదువుతుంది. ఓకే, ఈ ఆర్గనైజేషన్ చేసిన
శాస్త్రి గారికి, ఈశ్వరరావు గారికి, కోనరంగ స్వామి గారికి, సాయి గారికి, తర్వాత పద్మ గారు, శోభారాణి గారు, వన్ అండ్ ఆల్ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శరత్ గారు, గౌస్ గారు ఎక్సెట్రా ఇండైరెక్ట్గా వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా పేరు వెంకటరామయ్య అండి, మాది రామానగరం. నేను 6th to 10th వరకు 80-81 బ్యాచ్ ఇక్కడే చదివాను. మాకు ఓ బాబు పాప మ్యారేజ్ అయిపోయింది, బాబు కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు ప్రైవేట్ కంపెనీలో విజయవాడలో పనిచేస్తున్నారు. తర్వాత మనం సాంకేతికంగా ఎంతో ముందున్నా కానీ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో చాలా వెనకబడిపోయాము. 10-15 సంవత్సరాల క్రితం మన గ్రామ స్థాయిలో ఈ సంక్రాంతి పండుగ సంబంధించినటువంటి ఈ గొబ్బిమ్మలు కానీ ఈ బొమ్మల కార్యక్రమాలు కానీ ఇటువంటి ఉండేవి కావు. అటువంటివి మనం ఈరోజు ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. నేను కేసీబీలో సీజనల్ పనిచేసేవాడిని. ఈ మధ్య 4 సంవత్సరాల క్రితం కేసీపీ ఆర్థిక పరిస్థితి బాగోగా అందరిని ఆపేయడం జరిగింది. కావున ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్నాను. అదేంటి నా బయోడేటా. ఏమి అంటున్నారు, ఉంది, టైం ఉంది. జాకెట్ ముక్కలు అందుకున్నారు, అసలు పసుపు కుంకాలు అందుకున్నారు. స్వామి దగ్గర ఇప్పుడు నువ్వు ఒక 10 నిమిషాలు కూచిపూడి నుంచి బాగా చేస్తాడంట. పైకి చూపించు. Jai
మొన్న 22, 23 10th బ్యాచ్ నేను మండవల్లిలో చేసేప్పుడు ఇప్పుడు IIIT న్యూజిలాండ్లో చదువుతున్నాడు ఈ బాబు వ్యవసాయ ప్రదీప్. ఇప్పుడు విద్యార్థులు ఎలా ఉంటున్నారో మనందరికీ తెలుసు, హై స్కూల్లో చేసేవాళ్ళకి బాగా తెలుసు. కాకపోతే నంబర్ 1 ఈ పిల్లాడు చదువులో ఏంటి, వినయంలో ఏంటి, ఈ కూచిపూడి నాట్యం. అందుకని చెప్పి బాగా పూర్ ఫ్యామిలీ, తండ్రి అక్కడ చెరువుల మీద కాపలా ఉంటారు. అందుకని చెప్పి ఈ ప్రోగ్రాం ఇచ్చినట్టు ఉంటుంది, ఎవరికి తగిన సహాయం వాళ్ళు చేస్తారని చెప్పి నేనే రమ్మన్నాను. మీకు తోచిన సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. దీని నిమిత్తం కనగా శ్రీనివాస్ గారు ఆ విద్యార్థికి 2000 ఇస్తున్నాడు. శరత్ 1000 రూపాయలు ఇచ్చారు. రమేష్ గారు 1000 రూపీస్ ఇస్తున్నారు.
గంగాభవాని గారు 500 రూపాయలు ఇచ్చారు. జగన్నాథం గారు 1000 రూపాయలు ఇచ్చారు. ఎవరిపల్లి జాగేశ్వరలక్ష్మి గారు 500 రూపాయలు. మధుబాబు గారు 1000 రూపాయలు. రమణ గారు 500. హరిబాబు గారు 1000 రూపాయలు. సత్యవాణి గారు 500. నాగమణి గారు 500. రహంతుల్లా 500. మోహన్ గారు 500. సుమతి గారు 500 రూపాయలు. రమణ గారు బాగోలు 500 రూపాయలు. లక్ష్మి, సరళ, అరుణ 2000. మొత్తం నలుగురు కలిపి 2000 ఇచ్చారండి. స్వర్ణకుమారి 500 రూపాయలు. లక్ష్మీనారాయణ 1000 రూపాయలు. ఎవరు ఓకే. చంద్రమణి గారు 500. అరుణ గారు అరుణ గారు 500. అత్తలూరు సతీష్ గారు 1000 రూపాయలు. శ్రీధర్ పోలిశెట్టి శ్రీధర్ 1000 రూపాయలు. సంజయ్ రాణి గారు 500. వనజారాణి గారు 500 రూపాయలు. రమేష్ గారు 500 రూపాయలు. సీతారామ గారు 500. సౌజన్య గారు 500 రూపాయలు. మురళి గారు 500 రూపాయలు. సుధా రూపవాణి గారు 500 రూపాయలు. వాసు గారు 1000 రూపాయలు. మీరు చెప్పండి. అనురాధ గారు, ఓంకారేశ్వర గారు, శారదా గారు కలిపి 1500. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం పూర్వ విద్యార్థులు అందరం కలిపి ఒక ప్రోగ్రాం చేసుకుంటే ఒక విద్యార్థికి మనం అందరం కలిసి వారి విద్యాభివృద్ధి కోసం సహాయం చేశాం. సభను అలంకరించిన వారికి అలాగే సభకు ఇచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. నా పేరు సిహెచ్ శివసాయి ప్రదీప్. నేను జెడ్పీహెచ్ఎస్ మండవల్లిలో నా 10th క్లాస్ పూర్తి చేశాను. నాకు 10వ తరగతిలో 585 మార్కులు వచ్చాయి. నేను మా డిస్టిక్ సెకండ్, అలాగే మా నియోజకవర్గం ఫస్ట్ వచ్చాను ఎస్ఎస్సి ఫలితాల్లో. రజనీ మేడం గారు మా 10th క్లాస్ టీచర్ గారు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నేను కూచిపూడి నాట్యం కూడా కూచిపూడిలో కేవి జ్యోతి గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఆనందకరంగా ఉంది. నాకు నాలాంటి పేద విద్యార్థులకి ఈ కార్యక్రమంలో ఇంతగా సహాయం చేసిన ప్రతి ఒక్క పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇంతగా సహాయం చేసినందుకు నేను అందరికీ తల వంచి నమస్కరిస్తున్నాను. ముక్కు వెంకటేశ్వరరావు గారు 500 రూపాయలు. సత్కరించబడతారు, సన్మానింపబడతారు. ప్రతిభ అనేది పువ్వు పుట్టినప్పుడే వాసన వస్తుంది అన్నట్లుగా ఈ చిన్నారి మరి చిన్నతనంలో ప్రశంసించబడ్డాడు, చక్కగా అభినందించబడ్డాడు, ఆనందిస్తున్నాడు. మనం ఆనందిస్తున్నాం. ఇచ్చిన వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. పుచ్చుకున్న ఆయనకి ఆనందం కంటే మనకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మెహర్ బాబా ఫోటో మీద ఒక క్యాప్షన్ ఉంటుంది, ద రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అని. సెంటర్కి వెళ్తూ ఉండేవాడిని చిన్నప్పుడు ఆదివారం. తర్వాత నేను టీచర్గా సుమారుగా అంటే ఇక్కడ నేనేమో ఫిగర్లు చెప్పలేదు, అంత వద్దు, నేను ఎంతో కష్టపడి చదువుకున్నాను. కొన్ని లక్షల రూపాయలు పిల్లలకి ఇస్తూ ఉంటాను. మీరు అందరూ కూడా చాలామంది ఇస్తారు. ఈ పిల్లాడికి అతను చదువుకున్నంత వరకు, డిస్టింక్షన్ తెచ్చుకుంటూనే ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం 1000 రూపాయలు ఇస్తాను. ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ప్రతి సంవత్సరం. మొన్నే ఒక పిల్లకి పెళ్ళి అయిపోయింది, పెళ్ళికి కూడా 1000 రూపాయలు పంపించేస్తాను. 7 ఏళ్ళు. ఈ పిల్లాడిని ఇప్పుడు ప్రతి సంవత్సరం 1000 రూపాయలు ఇచ్చేందుకు సంతోషంగా తీసుకుంటానండి టీచర్ గారు. మరి ఒక మంచి కార్యక్రమం మనందరం కలిసి చేసాం. అమౌంట్ ఎంత వచ్చిన తర్వాత చూతాడు పిల్లాడు, కానీ అంతకి 10 రెట్లు అతను సంపాదించగలడు ప్రతి నెలకి. అది విద్వత్తు ఉన్నవాడికి తప్పకుండా లైఫ్లో ఎన్నో మంచి
విషయాలు జరుగుతాయి. సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఈ మధ్య బాగా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఈ మధ్య లక్ష్మీ సరస్వతులు పోటాడుకోవట్లా, కలిసి ఉంటున్నారు అందరూ. చూడు, ఆడవాళ్ళు అందరూ చక్కగా కలిసిపోయారు SRS ఇంజనీర్ కాలేజీలో. మనం ఎందుకు పోటాడుకోవడం అని. కాబట్టి నీకు కరుణ ఇద్దరిది ఉంటుంది నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ.